అపురూపమైన దేవుని బిడ్డలారా, మనం దేనికి భయపడవలసిన పని లేదు. కారణం, మనకు సాయంగా కెప్టెన్ గారు ఉన్నారు. ఇప్పుడు మనం ధైర్యంగా దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని దేవుణ్ణి స్మరిద్దాం. ఇదేనా మీ రహస్య కూటమి? నువ్వేనా వీళ్ళందరికీ బోధకుడివి? యేసు యేసు అని చెప్పి ఎందుకు నా ప్రజల్ని పాడు చేస్తున్నావు? ఇవ్వు. ఇదేనా వేద గ్రంథం? ఇదెలా నా దేశంలోకొచ్చింది? సరే కానివ్వండి, మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాను. మీరు మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడుకోవాలంటే ఇదిగో ఈ వేద గ్రంథం మీద ఉమ్మి వేసి యేసుని మర్చిపోయి వెళ్ళిపోండి. లేదంటే ఇక్కడున్న తుపాకీ గుళ్ళకి మీరంతా బలవుతారు. ముందుగా నువ్వు ఉమ్మి వేసి వెళ్ళు. నేను వెయ్యలేను, నా వల్ల కాదు. ఏమన్నావు? ఉమ్ము వస్తాను. త్వరగా. మీ బోధకుడే ఉమ్మి వేసి వెళ్ళిపోయిన తర్వాత మీరెందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? త్వరగా ఉమ్మి వేసి వెళ్ళిపోండి. యేసు ప్రభు వాక్యాలు నా మనసులో ఉండగా నాకెందుకు భయం? హెలెన్, ఉమ్మేసి వచ్చాయమ్మా. హెలెన్, ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? హెలెన్, ఉమ్మూస్ వచ్చేయమ్మా, లేకపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారమ్మా. హెలెన్, ఉమ్మూస్ వచ్చేయమ్మా. ఎందుకు అక్కడే నిలబడిపోయావు? ఉమ్మి వేసి వెళ్ళిపో. లేదు, నేను యేసు ప్రభు మీద ఉయ్యను. లేదు, నేను యేసు ప్రభు మీద ఉయ్యను.
యేసు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంకుల్. నేను ఏయ్, అటు వెళ్ళు. ఉయ్యను. అంకుల్, యేసు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంకుల్. నేను ఉయ్యను. అంకుల్, అంకుల్, యేసు ప్రభువు మీ పాపాల్ని క్షమిస్తారు. నేను ఉయ్యను అంకుల్. అంకుల్, యేసు ప్రభువు చాలా మంచివారు. మీ పాపాలన్నిటినీ క్షమిస్తారు అంకుల్. నేను ఉయ్యను. అంకుల్, యేసు ప్రభువు నా కోసము, మీ కోసము, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసము సిలువ వేయబడ్డారు అంకుల్. ఆయన మన కోసమే ప్రాణాలు అర్పించారు అంకుల్. అంకుల్, యేసు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంకుల్. ఏమంటున్నావు? అవును, నువ్వు హెలెన్వి కదూ? అవును అంకుల్, మీరు మా నాన్నగారిని కాల్చి చంపేశారు కదా, నేనే అంకుల్. నేను ఆయన కూతుర్నే. నువ్వు మగదానివి కదా? అవును అంకుల్, ఆ యేసు ప్రభువే నన్ను మాట్లాడించారు అంకుల్. ఆయన చాలా మంచివారు అంకుల్. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తారు అంకుల్. హెలెన్, ఏమంటున్నావు? ఆ యేసు నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారు అంకుల్. హెలెన్, హెలెన్, ఎంతో మందిని ఈ చేతులతో నిర్దాక్షిణ్యంగా చంపేశాను హెలెన్. అలాంటప్పుడు యేసు నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారు అంకుల్. అయ్యో హెలెన్, నన్ను క్షమించు హెలెన్, నన్ను క్షమించు. నేను క్షమించడం కాదు అంకుల్, ఆ యేసు ప్రభువే మిమ్మల్ని క్షమిస్తారు అంకుల్. ఆ యేసు నన్ను క్షమిస్తారా అమ్మా? నన్ను క్షమిస్తారా? క్షమిస్తారు అంకుల్. అయ్యో, నేను దుర్మార్గుడు కదా, నన్ను క్షమిస్తారా? క్షమిస్తారు అంకుల్. ప్రభువా, 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 నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా. అయ్యో ప్రభు, మీరు యేసు గురించి బ్రతుకుతున్న జనమా? ఛ, సిగ్గుచేటు, సిగ్గుచేటు. చూడండి, ఈ పసిబిడ్డకున్న ధైర్యం కూడా మీలో ఏ ఒక్కరికి లేదు. ఏ ఒక్కరికి లేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, నా ముందు నిలబడద్దు, వెళ్ళిపోండి. సోల్జర్స్, వినండి, మీ అందరినీ ఆజ్ఞాపిస్తున్నాను. నా దేశంలో క్రైస్తవులందరూ సంతోషంగా ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథం నా దేశం మొత్తం ముద్రించబడాలి. వెంటనే బయలుదేరి కారాగారంలో మగ్గుతున్న క్రైస్తవులందరినీ విడుదల చేయండి. చీకటి గదుల్లో ఉన్న క్రైస్తవులందరికీ స్వేచ్ఛను ప్రసాదించండి. ఈ దేశం యేసుకు సొంతం అవ్వాలి. నా ప్రజలంతా యేసును ఆరాధించేలా చేయండి, ఆరాధించేలా చేయండి.